చాప్టర్ 6 అక్క, నేను హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు ఏదైనా హాస్పిటల్లో పనిచేసి, ఆ తర్వాత సొంతంగా ఒక చిన్న క్లినిక్ అయినా సరే పెట్టి అందరికీ అందుబాటులో ఉండేలా వైద్యం చేద్దాం అనుకుంటున్నాను అని వైదేహికి తన మనసులో మాట చెప్పాడు గౌతమ్. చాలా మంచి ఆలోచన నాన్నా, అలాగే చేయి అని సీతాలక్ష్మి రూంలోకి వస్తూ అంది. ఏంటమ్మా కోడలు పిల్లా, చూడు నీ తమ్ముడి ఆలోచన ఎంత బాగుందో. అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వు పెళ్లి గిల్లి అని తన ఆశయానికి అడ్డు వస్తున్నావు. ఇదేం బాలేదు అని వైదేహితో అంది సీతాలక్ష్మి. అత్తయ్య హాస్పిటల్ పెట్టమనండి, నేను వద్దు అనట్లేదు. వైద్యం చేయమనండి, కాని తనకంటూ ఒక తోడు కావాలి కదా అత్తయ్య అని అంది వైదేహి. టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి వైదేహి. ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టకు. సీతాలక్ష్మి తన చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ గౌతమ్ ముందు పెడుతూ, నువ్వు దీని గురించి పట్టించుకోకు గౌతమ్. ఇందా సున్నుండలు తీసుకో, నువ్వు వస్తున్నావని మీ అక్క నాతో చెప్పి మరీ చేయించింది. నీకు నా చేతి సున్నుండలు అంటే ఇష్టం అంట కదా అని అంది సీతాలక్ష్మి. నాకు ఇవి అంటే చాలా ఇష్టం అత్తయ్య, మీరు చేసిన వైతే ఇంకా ఇష్టం అని ఇష్టంగా సీతాలక్ష్మి చేతిలో నుంచి టిఫిన్ తీసుకొని అందులో నుంచి ఒకటి తీసుకొని తిని, చాలా బాగున్నాయి అత్తయ్య అని వైదేహి నోట్లో కూడా పెట్టాడు. గౌతమ్ అలా చిన్న పిల్లోడిలా సున్నుండలు తింటుంటే సీతాలక్ష్మి ఇంకా వైదేహికి నవ్వొచ్చేసింది. గౌతమ్ ఇంత పెద్దవాడివయ్యావు, కాని ఇంకా చిన్న పిల్లోడిలాగా ఉన్నావ్, చూడు ఎలా తింటున్నావు అని వైదేహి నవ్వుతూ గౌతమ్ తల నిమిరింది. ఇప్పుడు అర్థమైంది నాకు, మన చిన్నోడికి ఎవరి పోలిక వచ్చింది అని సీతాలక్ష్మి అనడంతో వాళ్లు ముగ్గురూ నవ్వుకున్నారు. నేనెందుకొచ్చానో ఆ విషయం మరిచిపోయాను అని సీతాలక్ష్మి వైదేహి వైపు చూసి, అమ్మా వైదేహి, రేపటికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా అని అడిగింది. హా, అయిపోయాయి అత్తయ్య, మీరు దిగులు పడకండి, అంత సవ్యంగానే అవుతుంది అని అంది వైదేహి. సరే అయితే నేను వెళ్ళి కింద కొన్ని పనులు చూసుకోవాలి. గౌతమ్ తినేసి పడుకో సరేనా? ఎక్కువగా దేని గురించి ఆలోచించకు. మీ అక్క మళ్ళీ పెళ్లి అంటే నా దగ్గరకి వచ్చి చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. మీ అత్తయ్య చాలా మంచిది అక్క అని వెళ్తున్న సీతాలక్ష్మి వైపు చూస్తూ వైదేహితో అన్నాడు గౌతమ్. ఇంత లేట్గానా తెలుసుకునేది గౌతమ్? ఆమె నాకు అత్త మాత్రమే కాదు, అమ్మ కూడా. అసలు అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియనిదాని, అలాంటిది పిన్ని ఇంకా అత్తయ్య ఇద్దరు నాకు తల్లి ప్రేమను అందించారు అని గౌతమ్ ప్రశ్నకు కంట నీటితో సమాధానం ఇచ్చింది వైదేహి. ఇక్కడ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అక్కా అని అడిగాడు గౌతమ్. చాలా సంతోషంగా ఉన్నానురా, కూతురులా చూసుకునే అత్తామామలు, ప్రేమగా చూసుకునే మీ బావ, తన అల్లరితో నవ్వించే కొడుకు. ఇంతకన్నా మంచి జీవితం నేను కోరుకోలేదు. వైదేహి మాటలు విని గౌతమ్ కూడా చాలా సంతోషించాడు. తన మనసులో తన అక్క జీవితం చాలా ఆనందంగా ఉందని తెలుసుకొని ఒక రకంగా తన మనసుకి శాంతి దొరికింది. అవును, రేపు ఏమన్నా ప్రత్యేకత ఉందా? పనులలో నా సహాయం ఏమైనా కావాలా? సీతాలక్ష్మి అన్న మాటలు గుర్తుకు వచ్చి అడిగాడు గౌతమ్. వద్దు వద్దు గౌతమ్, నువ్వెందుకు, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే అని కంగారు పడుతూ అంది వైదేహి. ఏమైంది అక్కా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావ్ అని గౌతమ్ ప్రశ్నించాడు. వైదేహి ఒక్క క్షణం ఆలోచిస్తూ తనని తాను మామూలుగా మార్చుకుంటూ, అలా ఏం లేదు గౌతమ్, ఊరకే, రేపు మేము గుడికి వెళ్తున్నాం. ఆ గుడి ఇక్కడ నుంచి చాలా దూరం, అందుకే చిన్నాని కూడా తీసుకెళ్లటలేదు. నువ్వు చిన్నాతో ఇక్కడే ఉండు, సరేనా అని అంది. సరే అక్కా, ఉంటానులే అని గౌతమ్ వాళ్ల అక్కవైపు దీర్ఘంగా చూస్తూ చెప్పాడు. సరే మరి, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను కిందికి వెళ్ళి అత్తయ్యకి పనుల్లో సహాయం చేస్తా అని చెప్పి వైదేహి రూంలో నుంచి వెళ్ళిపోయింది. బయటికొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకొని, వీడికి ఈ విషయాలు తెలియకపోవడమే మంచిది. ఇప్పటికే ఊళ్ళో అందరూ వీడి గురించి మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిసాక వీడు ఏమైనా చేస్తే ఊర్లో అందరి ముందు అత్తయ్య మామయ్య దోషులుగా నిలబడతారు. ఇది మంచి విషయం కాదు. ఎలాగైనా సరే వీడిని వీటన్నిటికీ దూరంగా ఉంచాలి అని తనలో తాను అనుకుంటూ అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయి
సీతాలక్ష్మికి సహాయం చేయడం మొదలు పెట్టింది. అక్క నా దగ్గర ఏదో దాస్తున్నట్టు ఉంది అని తన రూంలో బెడ్ మీద కూర్చుని గౌతమ్ ఆలోచిస్తూ ఉన్నాడు. అక్క ఎందుకంత కంగారు పడిపోయింది? ఈ ఊర్లో అందరూ విచిత్రంగా ఉన్నారు. ఆ పాడుబడ్డ కోట, ఈ ఊర్లో వాళ్లందరూ కలిసి ఆ అమ్మాయిని చంపడం. ఆ అమ్మాయి అంతగా ఎందుకు భయపడింది? అది మామూలు కోటే కదా. ఇప్పుడు అక్క కూడా అలానే అంటుంది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఆలోచిస్తూ కూర్చున్న గౌతమ్ని ఎవరో ఆ రూమ్ కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉన్నారు. గౌతమ్కి అక్కడ ఎవరో ఉన్నారని అర్థమై మెల్లగా కిటికీ వైపు వెళ్లాడు. కాని ఈలోపే ఎవరో చెంగు చెంగుమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మళ్లీ పట్టీల సౌండ్ గౌతమ్కి వినిపించింది. వైదేహి ఏం దాస్తుంది? గౌతమ్ చుట్టూ తిరుగుతూ తనని గమనిస్తుంది ఎవరు? చూద్దాం నెక్స్ట్ చాప్టర్లో.